మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమైంది స్వామి? వీళ్ళిద్దరూ ఇంకా కలిసే ఉన్నారా? అదేమిటి స్వామి అలా అన్నారు? వీళ్ళిద్దరూ ఈ పాటికే విడిపోయి ఉండాలి కదా. దొరికావే దమయంతి. ఇప్పుడు నేను నిన్ను ఆడుకుంటాను చూడు, లేకపోతే సింధుని బాధ పెడతావా? అలా ఏం లేదు స్వామి, సింధు యశులు హాయిగా కలిసి కాపురం చేసుకుంటున్నారు. లేదు, అలా జరగదు. ఎందుకంటే వీళ్ళిద్దరి జాతక చక్రాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. వీళ్ల జాతకరీత్యా వీళ్ల దాంపత్య జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఈపాటికే వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు, అపోహలు, అనుమానాలతో వేరవ్వాలి. తన అత్తింటి కోసం, తన భర్త కోసం ఈ అమ్మాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అవమానాలు పడుతూనే ఉండాలి. అలా జరగలేదంటే ఇక్కడ ఏదో తెలియని సమస్య ఉంది. మహిమగల స్వామీజీ అనుంటారు కదా, అందుకే ఆయనకంతా తెలిసిపోతుంది. స్వామీజీకి తెలిస్తే నష్టమేం లేదు, కానీ ఆ ముసల్లానికి తెలిస్తేనే గుండె ఆగి పుట్టుకోమని చచ్చిపోతుంది. అవునమ్మే. మా ఇంట్లో ఎలాంటి సమస్య లేదు స్వామి. అత్తగా మా దమయంతి, భర్తగా నా మనవడు, ఇంటిల్లిపాది సింధుని చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి తల్లి. ఏంటి దమయంతి, స్వామీజీ అంతా మోసం అంటున్నారు? నాకు తెలియకుండా ఇంట్లో ఏమైనా జరుగుతుందా? అదేం లేదత్తయ్యా, జరిగేదంతా మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ మోసం ఉంది చెప్పండి? మీరేమో మోసం అంటున్నారు, మా దమయంతి అంతా బాగానే ఉంది అంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? మీ ఇంటికి దోషం పట్టింది. అది తొలగిపోవాలంటే మీ వంశాచారం ప్రకారం మీ ఇంటి కోడలితో శ్రీ శుభదుర్గా వ్రతం పూజ చేయించండి. ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు దేవుని దగ్గర నిత్యం దివ్యజ్యోతి వెలుగుతూనే ఉండాలి. వ్రతమెంతో నిష్ఠగా ఆచరించి ముత్తైదువులకి వాయినమిచ్చి వాళ్లకి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. చివరి రోజున ఆ దివ్యజ్యోతిని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి ముందు ప్రతిష్ఠిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలు, అశుభాలు అన్నీ తొలగిపోతాయి. సరే స్వామి.
ఇది ఆ జగదంబని అర్చించిన కుంకుమ. ఇది ఇంట్లో ఉన్న కుంకుమతో కలిపి నిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయండి. మహాప్రసాదం స్వామి. మీరు చెప్పినట్టే చేస్తాం. కాకపోతే ఆ వ్రతం పూజ అదంతా మీరే దగ్గరుండి చూసుకుంటే బావుంటుంది. లేదు తల్లి, సాయంత్రం తమిళనాడులో మీనాక్షి అమ్మవారి సమక్షంలో 1000 మంది ముత్తైదువులతో కుంకుమార్చన కార్యక్రమం ఉంది. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. వీలు చూసుకుని వ్రతం పూర్తయ్యే సమయానికి వస్తాను. అలాగే స్వామి, మేము మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చూడమ్మా దమయంతి, ఈ వ్రతాన్ని ఈ ఇంటి కోడలే చెయ్యాలి. ఎవ్వరి సహాయం తీసుకోవద్దు. ఏ చిన్న ఆటంకం జరిగినా ఆ దేవికి ఆగ్రహం వస్తుంది. ఇంటికే అరిష్టం చుట్టుకుంటుంది. ఈ వ్రతం చేసిన కోడలు తన భర్తతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. చిన్న పొరపాటు జరిగినా సరే వ్రతం చేసిన కోడలు తన భర్త ఇద్దరూ చాలా కష్టాలు బాధలు ఎదుర్కోవాల్సుంటుంది. బాగా గుర్తుంచుకోండి, వ్రతంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, తప్పు దొర్లినా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం కూడా సంభవించవచ్చు. ఈ వ్రతం అనేది ఓ అగ్ని పరీక్ష లాంటిది. నిష్టగా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. నీ చెప్పిన వ్రతాన్ని మనసా వాచా కర్మణ మనసులో ఉంచుకొని త్రికరణ శుద్ధితో చెయ్యాలి. నేనొస్తానమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఒరే యష్, ఇందాక స్వామీజీ ముందు గొడవెందుకులే అని వదిలేశాను. నిజం చెప్పరా, నువ్వు సింధు కలిసే ఉంటున్నారా, లేదంటే నా ముందు కలిసినట్టు నటిస్తున్నారా? అదేంటత్తయ్య అలా అడుగుతారు? నా కొడుకు సింధు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో మీరే కళ్ళారా చూస్తున్నారు కదా. ఇంకా ఎందుకు మీకు అనుమానం? నిజంగా వీళ్ళు అన్యోన్యంగా ఉంటే అంత మహిమగల స్వామీజీ వీళ్ళ గురించి ఎందుకు అలా చెప్తారు? స్వామీజీ చెప్పిన దాని గురించి మీరు మరీ లోతుగా ఆలోచిస్తున్నారత్తయ్య. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఉండవా? స్వామీజీ అది దృష్టిలో పెట్టుకునే అలా చెప్పుంటారు. అంతే తప్ప మీరనుకున్నదేం కాదత్తయ్య. కాకపోతే మంచిదే. అయినా స్వామీజీ చెప్పినట్టు ఈ ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోవాలంటే శ్రీ శుభదుర్గా వ్రతం చెయ్యాల్సిందే. వ్రతం చేయడానికి అర్హురాలే కదా. అర్హత గురించి నేను మాట్లాడటం లేదత్తయ్య. ఈ ఇంట్లో ఇలాంటి వ్రతాలు జరగడం నాకు నచ్చదు. ఒరే చంద్ర, ఏంట్రా నీ పెళ్ళాం నా మాటకే ఎదురు చెప్తుంది? అత్తగారంటే నీ పెళ్ళానికున్న గౌరవం ఇదేనా? ఇన్ని రోజులు నా మీద గౌరవం ఉన్నట్టు నటించిందన్నమాట. పెద్దదాన్ని, ఈ ఇంట్లో నా మాటకి విలువే లేదారా? అత్తయ్య!
నేను చెప్తున్నది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడకండి. ఎవరే మూర్ఖంగా మాట్లాడేది, నువ్వా నేనా? మీరే 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 మీరే. మీరంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు గౌరవం ఉందత్తయ్య. కాకపోతే గతంలో ఏం జరిగిందో మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. సింధు కంటే తెలీదు, మీరు పెద్దవారు, మీరన్నీ తెలిసి కూడా ఈ వ్రతం చేయటానికి అసలు ఎలా ఒప్పుకుంటున్నారు అత్తయ్య? మీకు గుర్తుందా అత్తయ్య, గతంలో ఒకసారి ఇదే స్వామీజీ మన ఇంటికొచ్చి శ్రీ సుభదుర్గా వ్రతం మీ అత్తయ్య గారు చేశారు, ఈ ఇంటి కోడలుగా నువ్వు చేయాలని నాతో చెప్పారు. అప్పుడు నేను ఆ వ్రతం చేశాను. కాని ఆ వ్రతంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల తల్లిగా నేను ఎంత నష్టపోయానో, ఎంత కుమిలిపోయానో మీకు తెలీదా? ముచ్చటగా 3 బిడ్డలకి తల్లినవ్వాల్సిన నేను ఒక బిడ్డని దూరం చేసుకొని నేను ఇప్పటికీ ఎంత బాధపడుతున్నానో మీరు మర్చిపోయారేమో, కానీ నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నేను వ్రతం నిష్ఠగా చేయకపోవడం వల్ల జరిగిన అనర్థానికి అమ్మగా ఈనాటికి నా గుండె మౌనంగా రోధిస్తూనే ఉందత్తయ్య. మళ్ళీ అదే వ్రతం నా ఇంట్లో జరిగితే ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అన్న భయంతోనే నేను వద్దంటున్నాను అత్తయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు బిడ్డని కోల్పోవడం ఏంటి? అవునరా, నాకు 2వ కాన్పులో కవలలు పుట్టారు. నీతో పాటు నీకు తోడబుట్టిన వాడికి కూడా నేను జన్మనిచ్చాను. కానీ ఆ వ్రతంలో నేను నిష్ఠగానే చేస్తున్న క్రమంలో జరిగిన తప్పు వల్ల నీ తోడబుట్టినవాడు హాస్పిటల్లోనే కనిపించకుండా పోయాడురా. వాడి కోసం ఎంత వెతికినా ఏం ప్రయోజనం లేదు. నాకు తోడబుట్టినవాడు ఉన్నాడనే విషయం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? మీకు చెప్పి నాతో పాటు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే చెప్పలేదురా. నేను చేసిన తప్పుకే నీ తమ్ముడు నాకు దూరం అయ్యాడు. అది మర్చిపోలేకే, ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే మదన పడుతూ నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ ఆ వ్రతం వల్ల మన ఇంట్లో ఎలాంటి అనర్థం జరగకూడదనే వద్దంటున్నాను. అమ్మ భయానికి తగ్గట్టు ఈ వ్రతంలో ఏమైనా మిస్టేక్ జరిగితే నా పిల్లలకు కూడా ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఆహా, వద్దు, అలాంటి జరగడానికి వీల్లేదు. సింధు, మా అమ్మ అంతగా చెప్తుంది కదా, వద్దు, ఈ వ్రతం నువ్వు చేయొద్దు. నువ్వు ఆగరా. ఏంటే దమయంతి, నీకెప్పుడో 25 ఏళ్ల క్రితం నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ ఏదో ఎవరికో అనర్థం జరుగుతుందని నువ్వెలా అనుకుంటావు? అయినా నువ్వు వ్రతం నిష్ఠగా చేయకపోవడం వల్ల నీ బిడ్డ నీకు దూరం అవలేదు. నీ నిర్లక్ష్యం వల్ల ఆ రోజు నీ బిడ్డ హాస్పిటల్లో నీకు దూరం అయ్యాడు. అది మనసులో పెట్టుకుని
ఇప్పుడు వ్రతం వద్దంటే ఎలా చెప్పు? నువ్వింతకు ముందు నువ్వు ఆ వ్రతం చేయబట్టి ఇప్పటికీ మనమంతా కలిసి సంతోషంగా ఉంటున్నాం కదే. ఆ వ్రతం వల్ల ఇప్పుడు మనింట్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు తొలగిపోవాలనే కదా రాక రాక ఆ స్వామీజీ మనింటికొచ్చి ఈ ఇంటి కోడల్ని ఆ వ్రతం చేయమని చెప్పి వెళ్లారు. కరెక్టే అత్తయ్య. కానీ ఆ వ్రతం నిష్టగా చెయ్యకపోతే లేనిపోని ఇబ్బందులొస్తాయి. సింధు ఈ వ్రతాన్ని నిష్టగా చేస్తుందని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు చాలు. ఎందుకత్తయ్య ఇంతగా పట్టుబడుతున్నారు? ఈ ఇంటికి పట్టిన దరిద్రం శని వదిలిపోయి మనకి మంచి జరగాలనే కదా. నేను ఎంత చెప్పినా మీరెందుకు వినడం లేదత్తయ్య? మనకి మంచి జరగడం దేవుడెరుగు. ఏదైనా చెడు జరిగితే దాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు, అర్థం చేసుకోండి. ఎవరికీ ఎలాంటి కీడు రాదు దమయంతి. నేను హామీ ఇస్తున్నాను. చెడు జరగదు అని ఇప్పుడు మీరు చెప్తున్నారు. రేపు పొరపాటున ఏదైనా జరిగాక అప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు కదత్తయ్య. ఈ వ్రతం సరిగ్గా చేయకపోవడం వల్ల ఒకప్పుడు నా కుటుంబంలో జరిగిన అనర్థాలు ఇప్పుడు యష్ పిల్లల విషయంలో, ఈ కుటుంబం విషయంలో జరిగితే నేను తట్టుకోలేను అత్తయ్య, నేను తట్టుకోలేను. సింధు, నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి నువ్వు ఆ వ్రతం చేయొద్దు. అయ్యో అత్తయ్య, ఏంటిది? దమయంతి, నీ అత్తగా ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను. సింధు ఈ వ్రతం చేసి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అయ్యో అత్తయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. దాము ఏంటి నువ్వు ఇంకా జరిగిందే మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటే ఎలా? ఇప్పుడు సింధు వ్రతం చేయాల్సొచ్చినా అది మన కుటుంబ క్షేమం కోసమే కదా. అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుందని నువ్విలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పుదాము? ఈ వ్రతం చేద్దాం దాము. దయచేసి మమ్మల్ని నమ్ము ప్లీజ్ దాము. ఎటువంటి అనర్థం జరగదు, ఎలాంటి తప్పులు జరగవు. సింధు నిష్టగా చేస్తుంది, తన నమ్ముదాము. ఇప్పుడు నేను ఈ దేవుడికి దండం పెట్టి ఈ ఫోటోకున్న పూలు నా చేతుల్లో పడాలని కోరుకుంటాను. పూలు పడిపోతాయా? చూద్దాం అది కూడా. పడుతున్నాయా? ఏది పడట్లేదే, చెప్పు. చూసావా యష్, ఆ దేవుడు నువ్వు అడగగానే వెంటనే నీ కోరిక తీర్చాడు. దేవుడి దగ్గర మన ఈగోలు కోపాలు పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ధ్యానించి కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడు. రాయినే మనిషిగా మార్చిన ఆ దేవుడు నీ మనసుని, మీ అమ్మ మనసుని మార్చలేడా యష్? ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది యష్. నేను అనుకున్నది జరగాలి అని రోజు దండం పెట్టుకుంటున్నాను. అందుకే ఆ దేవుడు స్వామీజీ రూపంలో వచ్చి నాకు పరిష్కార మార్గం చూపించారు.
సింధు ఉమ్, ఈ టైంలో వంటగదిలో ఏం చేస్తున్నావే? పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా భాగ్యం. అందుకే పాయసం చేస్తున్నాను. ఏంటి ఇంత పొద్దునే లేచి తలస్నానం చేసి అప్పుడే నైవేద్యం కూడా సిద్ధం చేస్తున్నావా? నువ్వే చెప్పావు కదా భాగ్యం, కష్టతరమైన ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చెయ్యాలి అని. అందుకే బ్రహ్మ ముహూర్తంలో లేచి పనులు మొదలుపెట్టాను. సింధు, నా బంగారానివే నువ్వు. ఇంత శుచి శుభ్రంగా చేస్తున్నావంటే తప్పకుండా అమ్మవారు నీకు శుభం కలిగేలా చేస్తుంది చూడు. ఓసే మనవరాలా, నీకో శుభవార్త చెప్పాలి, రా. శుభవార్త? ఉమ్. ఏంటది భాగ్యం? చెప్తాన్రా. ఒక నిమిషం భాగ్యం, పాయసం అయిపోవచ్చింది. రావే చెప్తాను. వస్తున్నా వస్తున్నా. అబ్బా రా సింధు, త్వరగా రా, చెప్తాను. రా రా. పిని పిని, బామ్మ సింధు కిచెన్లో లేరు. ఇదే కరెక్ట్ టైం. నువ్వు వెళ్ళు, మనం చెప్పింది చేసి. అట్లే మధు. సింధు, ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త వింటే నువ్వెంత సంతోషపడతావో తెలుసా? భాగ్యం, ఊరించకుండా విషయం ఏంటో చెప్పు. రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఉమ్, కళ? అవునే, ఆ కల ఎంత మహత్తరంగా ఉందో. నీకు యష్కి మళ్ళీ పెళ్లి జరిగినట్టు, యష్ నీ మెళ్ళో తాళి కట్టినట్టు. ఎంత బాగుందో. నీకవన్నీ గుర్తున్నాయా సింధు? అలా నువ్వు యష్ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. అసలు ఆ విషయాలు తలుచుకుంటుంటేనే నా మనసు ఎంత పులకరించిపోతుందో తెలుసా? అంతవరకే కలగన్నావా? ఆ తర్వాత నాకు యష్కి శోభనం జరిగినట్టు కలగనలేదా? కల రాకపోవడం ఏంటి సింధు? నిద్రలో కళ్ళు మూసుకున్నానన్న మాటే గాని కలలో నా కళ్లకు కట్టినట్టుగా కనపడింది మీ శోభనం సన్నివేశం. ఉమ్, నువ్వు పాల గ్లాస్తో సిగ్గుపడుతూ అలా యష్ గదిలోకి వెళ్ళావు. కానీ 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 ఓకే ఓకే. ఓసే సింధు, ఈ పాయసం నైవేద్యం పెట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని మా ఎమ్మె మెళ్ళలో తాళి కట్టాల్సిన అల్లుడిగారిని నీ వైపుకి లాగేసుకుందాం అనుకుంటుండావా? నేనుండగా అది మాత్రం అస్సలు జరగనివ్వనే. నీ కథలన్నీ కంచికి పంపించేసి వెతలన్నింటినీ నీ చుట్టూ కంచిగా వెళుతాను, చూస్తా ఉండు. ఇప్పుడే ఈ ఉప్పేసి పాయసాన్ని చెడగొడతానే. రా 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 రా. మధు, సక్సెస్. ఆహా, నాకొచ్చిన కల నిజమైతే ఎంత బావుంటుంది సింధు. కల కలే భాగ్యం, అది ఎప్పటికీ నిజం కాదు. మళ్ళీ మాకు పెళ్ళేంటి? యష్ నా మెళ్ళ తాళి కట్టడమేంటి? కలగా వినడానికి బావుంటుంది కానీ ఇలలో అది జరగదు భాగ్యం. ఏ, ఎందుకు జరగదు? నువ్వీ వ్రతం నిష్ఠగా పూర్తి చెయ్యి. ఆ అమ్మవారి దయవల్ల కళ తప్పిన నీ జీవితంలో
మళ్ళీ కళాకాంతులు వచ్చేలా చేస్తుంది. నాకు నమ్మకం ఉంది. చీకటిమయమైన నా జీవితంలో ఈ వ్రతం వల్ల మళ్ళీ చిరుదీపం వెలిగి నా బతుకు కాంతిమయం అయితే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది భాగ్యం? తప్పకుండా అవుతుంది. సరే పద. దండం పెట్టుకో సింధు. ఉమ్. ఇదిగో పూలదండలు. పాలు విరిగిపోయినట్టున్నాయి భాగ్యం. ప్రసాదం పాడైపోయింది. సింధు వ్రతం ప్రారంభించిన మొదటి రోజే ప్రసాదం చెడిపోయింది. వ్రతం పూర్తయ్యేలోపు ఇంకెన్ని పొరపాట్లు జరుగుతాయో ఏంటో. అప్పటికి వదిన చేతులు జోడించి మరీ చెప్పింది, సింధు ఈ వ్రతం చెయ్యొద్దు, వ్రతంలో ఏదైనా తప్పు జరిగింది అంటే ఈ ఇంటికి ఇంట్లో మనుషులకి అరిష్టం అని. ఇప్పుడు చూస్తే అమ్మవారికి పెట్టే నైవేద్యమే నాశనమైపోయి ఉండాది. ఈ ప్రభావం ఇంట్లో ఎవరి మీద పడుతుందో ఏందో. ఈ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది రావాలని ఆ సింధు కావాలనే వ్రతం చేస్తాను అందమ్మే. ఏంటి మీరు ఏదో సింధు కావాలని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? పాలు విరిగిపోతాయని, ప్రసాదం పాడైపోతుందని తనకు తెలుసా ఏంటి? చంద్ర, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పే కదా. నేను వద్దు అని చెప్పినా మీ అమ్మ పట్టుబట్టి మరీ సింధు చేత ఆ వ్రతం చేయిస్తుంది. సింధు నిష్ఠగా ఆ వ్రతం చేయలేదని నాకు తెలుసు. దాందేం పోయింది? ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతుంది. అది వ్రతంలో చేసే తప్పులకి శిక్ష అనుభవించాల్సింది మనం. ఆ మహాతల్లి ఇంకెన్ని పాపాలు చేస్తుందో. ఆ పాపాలు మన పాలిట శాపాలుగా మారి మనల్ని, మన కుటుంబాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది అసలు. అమ్మా, నీకు నైవేద్యం పెట్టే ప్రసాదం పాడైపోవడం నిజంగా నాకు బాధ కలిగిస్తోంది. జరిగిన దాంట్లో నా తప్పుంటే నన్ను మాత్రమే శిక్షించు. నా కుటుంబంలో వాళ్ళకి ఎలాంటి కీడు జరగకుండా చూడు.
సింధు, ఎందుకే బాధపడతావు? జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. మీ అత్తయ్య మధు అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నీ నిష్ఠ, నీ సంకల్ప బలమే నీకు శ్రీరామ రక్ష. ఆ అమ్మవారు నీకెలాంటి శిక్షలు విధించదు. నువ్వు బాధపడకే, ఊరుకో. గుడ్ మార్నింగ్ యష్. మేడం, మేడం ఏంటి ఇలా వచ్చారు? కాల్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చేవాడిని కదా. నీకు సింధుకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని పర్సనల్ గా ఇలా వచ్చాను యష్. గుడ్ న్యూసా? ఏంటి మేడం అది? లాస్ట్ టైం నువ్వు సింధు కలిసి నా ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు కదా. అవును. ఆ ప్రాజెక్ట్ లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. మన అగ్రిమెంట్ ప్రకారం ప్రాఫిట్ లో నీకు సింధుకి 20% ఇవ్వాలి కదా. అందుకే ఆ చెక్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో యష్, నీ చెక్. థ్యాంక్ యూ మేడం. యష్, సింధు ఎక్కడా? తను వ్రతంలో ఉంది మేడం. సింధు వ్రతం చేస్తోందా? గుడ్. ఒకసారి పిలుస్తావా? తనకు కూడా చెక్ ఇచ్చేసి వెళ్తాను. అలాగే మేడం. సింధు, సింధు, సింధు. నమస్తే మేడం. నమస్తే సింధు. ఒక్క నిమిషం సింధు. ఇదిగో నీ చెక్ తీసుకో. నాకు చెక్ ఎందుకు మేడం? మనం చేసిన ప్రాజెక్ట్లో డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇదంతా నీ వల్లే సింధు. ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ ని కంప్లీట్ అయ్యేలా చేశావు. దానివల్లే ఎక్కువ లాభాలొచ్చాయి. అందుకే ఆ ప్రాఫిట్ లో నీకు యష్కి షేర్ ఇస్తున్నాను. నీ 20% కి సంబంధించిన చెక్ తీసుకో. మేడం, మా ఇంటి పెద్ద మా అత్తయ్య మేడం. మా అత్తయ్య చేతికే ఇవ్వండి. ఇదిగో అమ్మే, ఎందాక ప్రసాదం విషయంలో వదిన సింధుని తిట్టింది కదా. ఎట్టాగైనా సరే వదిన్ని కూల్ చేయడానికే చెక్కు ఆవిడికి ఇమ్మంటుంది. అవునమ్మి, నాకు అర్థమై ఉండదు. మేడం, మా అత్తయ్య చేతికి ఇవ్వండి. దమయంతి గారు తీసుకోండి. మీరు తీసుకుంటేనే మీ కోడలు సంతోషపడేలా ఉంది. తీసుకోండి. ఏంటి దమయంతి అలా ఉండిపోయావు? నీ కోడలు సింధుకి నువ్వంటే ఎంత గౌరవం లేకపోతే ఆ చెక్కు మా అత్తయ్యకి ఇవ్వండి అంటుంది చెప్పు. దాము, తీసుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మధు, అల్లుడు గారు అరగంటలో వచ్చేస్తారంట. ఇప్పుడు ఎట్టా? అరగంట కాదు, అసలు మరిది గారు ఈ రోజంతా రాకుండా నేను చేస్తాను కదా. అదేదో త్వరగా చెయ్యక్క.
ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఏంటి వదిన ఫోన్ చేశారు? ఏం లేదు మరిది గారు, ఇంకొక 1 అవర్లో మన ఆఫీస్కి యూరోప్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు. మన ప్రాజెక్ట్ గురించి వాళ్ళకేవో డౌట్స్ ఉన్నాయంట. మీరు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఎలాగైనా సరే ఆ డీల్ని ఓకే చేయాలి. ఇంకో 1 hour? ఏదైనా ప్రాబ్లమా మరిది గారు? అవును వదిన, మీకు తెలుసు కదా, ఈరోజు సింధు వ్రతం చేస్తుంది. తన పూజ పూర్తయిపోగానే నేను తనకి భోజనం వడ్డించి తినిపించాలంట. త్వరగా ఇంటికి రమ్మని ఇంతకుముందే బామ్మ ఫోన్ చేసింది. టైంకి రాకపోతే బామ్మ గొడవ చేస్తుంది. ఆ మీటింగ్ ఏదో రేపు ప్లాన్ చేసుకోవచ్చు కదా. అంటే అది లేదు మరిది గారు, అలా కుదరదు. ఆల్రెడీ మనం ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేశాం. యూరప్ క్లయింట్స్ ఈ పాటికే ఎయిర్పోర్ట్లో దిగుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రారు. ఈ ప్రాజెక్టుకి చాలా ప్రాబ్లం అవుతుంది. అది కాదు వదిన, పాపం సింధు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు భోజనం కూడా లేట్ అయితే తను చాలా ఇబ్బంది పడుతుంది. మరిది గారు, మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? సింధు వ్రతం ముఖ్యమా, మన ప్రాజెక్టు ముఖ్యమా? యూరప్ క్లయింట్స్తో మనకి డీల్ కుదరటం అనేది మన కంపెనీకి కాదు, మన ఫ్యామిలీకి కూడా ప్రెస్టీజ్ ఇష్యూ. వ్రతం అనేది ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. ప్రాజెక్టే మిస్ అయితే మళ్ళీ వస్తుందా చెప్పండి? మీరు చెప్పింది కరెక్టే వదినా, కానీ బామ్మ అంతలా చెప్పినప్పుడు నేను రాకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి? మరిది గారు, మరీ సిల్లీగా మాట్లాడకండి. మన కంపెనీ గ్రోత్, పరువు, ప్రతిష్ట కన్నా సింధు ఆకలి మీకు ఇంపార్టెంట్ కాదు. సింధుకి భోజనం వడ్డించడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఆఫీస్ డీలింగ్స్ మీరు నేను మాత్రమే చూడగలం. నేనక్కడ ఉంటే ఎలాగోలా మేనేజ్ చేసేదాన్ని. అక్కడ లేను కాబట్టే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే మరిది గారు, మీ ఇష్టం. మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఉంటాను, బాయ్. వదిన, వెళ్తే వదిన ఫీల్ అవుతుంది, వెళ్ళకపోతే బామ్మ కోపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మధు, అల్లుడు గారు రారు కదా? కన్ఫర్మ్ గా రాడు. ఎక్కడ కనెక్ట్ చేయాలో అక్కడే కనెక్ట్ చేశాను. అమ్మయ్యా, ఈరోజు సింధు వ్రతం ఫెయిల్ అయినట్టే. సారీ. ఓకే యష్ గారు, ప్రాజెక్ట్ చాలా బాగుంది. దీన్ని మనం వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. టైం 10:30 అవుతుంది, వీడు ఇంకా రాలేదు.
చంద్ర, మా చీకటి పడిన వాడింకా రాలేదేంట్రా? అరగంటలో వస్తానన్నాడు. చెప్పి 3 గంటలు అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? సింధు, అమ్మవారి అష్టోత్తరం కూడా చదువు. ఈ లోపాడొచ్చేస్తాడు. అలాగే భాగ్యం. ఈ యూరోప్ క్లయింట్స్ ఏంటి ఇంకా రాలేదు? వదినేమో 1 అవర్లో వచ్చేస్తారని చెప్పింది. రిషి, శశి, ఇప్పటికే ఆలస్యమైంది కదా నాన్న. మీరు వెళ్ళి జేజన్ పిలవండి. అలాగే నానమ్మా. జేజీ, నానమ్మ పిలుస్తుంది రా జేజీ. నువ్వు అష్టోత్తరాలు సహస్రనామాలు ఎన్ని చదివినా నా కొడుకు రాడు. నీ మీద వాడికి ప్రేమ ఇష్టం అనేది అసలు ఉంటే కదా వాడు రావటానికి. అర్హత లేని వాళ్ళు వ్రతాలు చేస్తే ఇలాగే తగలడుతుంది మరి. ఏంటిదాము, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో చంద్ర. ఏయ్, నేను చెప్పేది బుర్రకెక్కుతుందా లేదా? ఇప్పటికైనా నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో. మీరు వెళ్ళండి, నేను వస్తాను. హా. అమ్మవారికి నైవేద్యం ఏం చేశావే? పులిహోర పొంగలి భాగ్యం. నిన్నట్లాగా ప్రసాదంలో ఏం ఇబ్బంది లేదు కదా? లేదు భాగ్యం, జాగ్రత్తగానే చేశాను. హా. అమ్మా 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 మమ్మల్ని స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? నువ్వేమో వ్రతంలో ఉండిపోయావ్. ఇంట్లో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అమ్మా, నువ్వు వచ్చి కొంచెం మమ్మల్ని స్కూల్కి రెడీ చేయవా ప్లీజ్ అమ్మా. స్కూల్కి వెళ్ళడం లేట్ అయితే టీచర్ అరుస్తారు. ప్లీజ్ అమ్మా, రామ్మ వెళ్దాం. ప్లీజ్ రామ్మ రెడీ చేపిద్దువు. పిల్లలు రామ్మ. ఆగండర్రా. ఇంకో 2 రోజుల వరకు మీ అమ్మ మిమ్మల్ని స్కూల్కి రెడీ చేయడం కుదరదు. ఎందుకు కుదరదు జేజీ? ఎందుకంటే మీ అమ్మవారికి అభిషేకాలు, పూజ, కుంకుమార్చనలు చెయ్యాలి. మిమ్మల్ని రెడీ చేస్తూ కూర్చుంటే ఇక్కడ పూజకి లేట్ అవుతుంది కదా. ఇప్పుడు మమ్మల్ని ఎవరు రెడీ చేస్తారు? మీ నాన్న ఉన్నాడు కదా, వెళ్ళి అడగండి, వాడే రెడీ చేస్తాడు. ఏంటి నాన్న? మా నాన్నకి అలాంటి పనులేమీ రావు జేజీ. ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు. అమ్మ అయితేనే అన్ని కరెక్ట్ గా చేసేస్తుంది. నా పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమని మీ నాన్న ఓ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ ప్రేమేదో ఈ 2 రోజులు మిమ్మల్ని స్కూల్కి రెడీ చేయడం, మీకు టిఫిన్ పెట్టడం, మీకు భోజనం తినిపించడం, మిమ్మల్ని నిద్రపుచ్చడంలో చూపించమను. మా నాన్న ఇవన్నీ చేయలేడని చెప్తుంటే అర్థం కాదా జేజీ? చేయలేదనుకో, చేసేదాకా వదలకండి మీరు. రిషి, శశి, వెళ్ళి మీ నాన్నని అడగండి, మిమ్మల్ని స్కూల్కి రెడీ చేస్తారు.
అమ్మ చెప్పిందిగా పద శశి వెళ్ళి నాన్ననే అడుగుదాం. సరే ఏం చేస్తాం, తప్పదుగా, పద రిషి. ఆడిటర్ గారు, మెటీరియల్ బిల్స్, సిమెంట్, గ్రౌండ్స్ అన్ని బిల్స్ నా పిఏతో పంపించాను. ఇంకేమన్నా బిల్స్, ఫైల్స్ అవసరం పడతాయా? ఒకసారి చెక్ చేసి చెప్పండి. నాన్న, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి పిల్లలు? మేము స్కూల్కి వెళ్ళాలి, మమ్మల్ని త్వరగా రెడీ చేయవా? పిల్లలు, నేను ఆడిటర్ గారితో ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. మీ అమ్మని రెడీ చేయమని చెప్పండి. నాన్న, అమ్మ వ్రతంలో ఉంటే ఎలా రెడీ చేస్తుంది? అమ్మ పూజ పూర్తయ్యేంత వరకు పిల్లలకేం కావాలన్నా నాన్నగా నువ్వే చెయ్యాలని జేజీ చెప్పింది. అరే, కుదరదని చెప్తుంటే వినరేంటి? అంతగా కావాలంటే మీ నాన్నమ్మ రెడీ చేస్తుంది, వెళ్ళండి. వెళ్ళి మీ నాన్నమ్మని అడగండి. దమయంతి ఎందుకు రెడీ చేయాలరా? ఏ ఒక 3 రోజులు ఈ వ్రతం పూర్తయ్యే వరకు పిల్లల్ని స్కూల్కి నువ్వు రెడీ చేయలేవా ఏంటి? నేను మళ్ళీ చేస్తాను. ఏంటి భాగ్యం ఇది? నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారేంటి? అర్థమైందిరా, నాకు బాగా అర్థమైంది. పిల్లల మీద సింధుకున్న ప్రేమలో నీకు రవ్వంతైనా లేదు. విన్నారుగా పిల్లలు, మీ నాన్నకి మీ మీద అస్సలు ప్రేమే లేదు. మీకంటే వాడికి ఆఫీస్ పనులే ముఖ్యం. ఏం చేస్తాం, నేనన్నా నానమ్మన్నా రెడీ చేస్తాం. రండి. నువ్వు నన్నేమన్నాను పడతాను, కానీ నా పిల్లల మీద నాకు ప్రేమ లేదంటే మాత్రం అస్సలు ఊరుకోని చెప్తున్నాను. అంతలా ప్రేమ ఉన్నప్పుడు పిల్లల్ని రెడీ చేసి చూపించచ్చుగా. రెడీ చేస్తాను. ఏ నాకు రాదనుకుంటున్నావా ఏంటి? వచ్చొచ్చు, రెడీ చేసి చూపించు. సింధు కంటే బానే రెడీ చేస్తాను, అర్థమైందా? ఇంక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగేలే, చెయ్యి. త్వరగా రెడీ చెయ్యి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డ్రెస్సులు తీసుకొస్తాను. నాన్న నాన్న, పొరపాటున స్కూల్ డ్రెస్సులు తెచ్చావు, ఈ రోజు నార్మల్ డ్రెస్సే. సరేలే. పిల్లలు ఎట్రండి. హలో మూర్తి గారు. అమ్మా, ఎలా ఉన్నారో చూడవేసింది పిల్లలు. పిల్లలు ఏంటి ఇలా రెడీ అయ్యారు? నాన్నే మమ్మల్ని ఇలా రెడీ చేశాడు. మీ నాన్న మిమ్మల్ని వింతగా రెడీ చేశాడురా. ఇదేంట్రా ఇంత వింతగా ఉన్నారు? చెప్పాను కదా జేజీ, నాన్నకి ఇలాంటివి రావని. ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తారు. దమయంతి, అమ్మా దమయంతి, అమ్మా దమయంతి,
ఒకసారి నీ మనవణ్ణి మనవరాల్ని చూసుకో. రేయ్ రిషి శశి ఏంట్రా ఈ వేషాలు కొత్తగా? ఇదంతా నీ కొడుకు చేసిన ఘనకార్యమేనే. అవునా? ఎంత ముద్దుగా ఉన్నావో. అరే చంద్ర చూడు. రేయ్ రేయ్ మీరేంట్రా ఇలా రెడీ అయ్యారు? రేయ్ ఏంటి వీళ్ళు? పిల్లల్ని మీ అబ్బాయిని స్కూల్కి రెడీ చేయమంటే ఎలా రెడీ చేశారో చూడండి మావయ్య. ఒరే యష్, యశో, ఏంటి భాగ్యం అందరూ తెగ నవ్వుతున్నారు? ఏంటా? ఒకసారి పిల్లల్ని చూడు.